రాత్రికాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ 14వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం మంగళవారం దినమంతా ఆయన కాపుదల్లో క్షేమకరంగా నడిపించి ఈ రాత్రికాల సమయంలో విశ్రాంతికి ఉపక్రమించే సమయంలో ఆయన పాద సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. మొదటిగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడనిదనియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగ చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఈ వచనము మన జీవితంలో దేవుని యొక్క పునరుద్ధరణ శక్తిని గుర్తు చేస్తుంది. గాయము మాన్పించటం అంటే పడిపోయిన గాయపడిన స్థితిని రూపుమాపి మరలా నూతనమైన స్థితిని బలాన్ని దయచేయటం. మనిషి మనలను నిర్లక్ష్యం చేసినప్పుడు, మనపై ఎవరూ దృష్టి పెట్టనప్పుడు కూడా దేవుడు మనపై తన దృష్టిని నిలుపుతాడు. ఇశ్రాయేలు ప్రజలు పాపం వల్ల బంధకంలో ఉన్నప్పుడు దేవుడు వారికి వాగ్దానం ఇస్తూ, నేను నీ గాయాలను మాన్పెదను, నీ ఆరోగ్యము కలుగ చేసేదను అన్నారు. ప్రియులారా, దేవుడు మన ఆత్మీయ గాయాలను, మన హృదయపు గాయాలను కూడా మాన్పగలుగుతాడు. మనుషులు తిరస్కరించిన దేవుడు స్వీకరిస్తారు. సియోను అనగా దేవుని ప్రజలు. వారిని ప్రజలు వెలివేయబడ్డవారు అన్నారు, కానీ దేవుడు వారిని నా ప్రజలు అని పిలుస్తున్నారు. నువ్వు ఎప్పుడైనా మాటల చేత గాయపడ్డావా? కొన్ని శరీర గాయాలు వెంటనే తగ్గుతాయి, కానీ మనసుకు తగిలిన గాయాలు మాన్చేటటువంటి స్థితి కాదు. అయినప్పటికీ దేవుడు ఆ గాయాలను మాన్పగలను అంటున్నారు. వెలివేయబడ్డవారు అన్నారు. నీతో ఎవరైనా మాట్లాడడం మానేశారా? నిన్ను ఎవరైనా దూరం పెట్టారా? నిన్ను గుర్తించలేదా? నిన్ను మర్చిపోయారా? నీకు దూరం అయిపోయారా? ఆ గాయాలు మానలేదా? అయితే దేవుడు అంటున్నారు, వెలివేయబడ్డ వారిని నా ప్రజలు అని దేవుడు పిలుస్తున్నారు. మన పరిస్థితి ఎవరికి పట్టకపోయినా దేవుడు చూస్తున్నారు. ఆయన కృప మన జీవితాన్ని తిరిగి పునరుద్ధరిస్తుంది. ఈ వచనము పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన పునరుద్ధరణ వాగ్దానాల్లో ఒకటి. బబులోన్లో బంధింపబడిన ఇశ్రాయేలీలు నిరాశలో ఉన్నప్పుడు దేవుడు ఇర్మియా ద్వారా పలికిన మాటలు. దేవుడు చెప్పిన ఆరోగ్యము శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు, ఆర్థికంగా, జాతీయంగా, ఆత్మీయంగా సంపూర్ణ పునరుద్ధరణకు ఇది చక్కని మాదిరి. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు రాజ్యానికి అనారోగ్యం పట్టింది. ఏం అనారోగ్యం? ఆర్థికమైన అనారోగ్యం, ఆ జాతీయమైన అనారోగ్యం, ఆత్మీయమైన అనారోగ్యం. వాటన్నిటికీ దేవుడు ఆరోగ్యాన్ని దయచేస్తానన్నాడు. దేవుడు ఎప్పుడూ కొత్త ఆరంభాన్ని సృజించేటటువంటి దేవుడు. ప్రియులారా, దేవుని కృపను బట్టి దేవుడు నీ గాయాలను మాన్పే దేవుడు. మనుషులు వదిలిన దేవుడు వదలని దేవుడు. నీ గాయాలు వెనుక దేవుని పునరుద్ధరణ స్వస్థత ఉంది కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మనుషులు గాయపరిచిన దేవుడు ఆ గాయాలను మాన్చగలిగిన దేవుడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ అనలేని కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్న మా దేవ, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. మహోన్నతుడా, ఈ యొక్క 14వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం మంగళవారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. మహిమగల దేవ, ఈ దినమంతా మీ కాపుదల అనుగ్రహించారు. ఈ రాత్రికాల సమయంలో మా పనిపాట్లు రాకపోకలు క్షేమంగా ముగించుకుని మా నివాసాలకు చేరుకుని అయా విశ్రాంతికి ఉపక్రమించే సమయంలో మీ పాద సన్నిధిలో మీకు మహిమ చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మీకే మహిమ కలుగునుగాక. శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించారు. ప్రేమ కలిగిన దేవ, ఈ సమయంలో విశ్వసించి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. దినమంతా కష్టపడిన బిడ్డలు చక్కని ఉపశమనాన్ని దయచేయండి. అయా మీ కృపనివ్వండి, బలపరచండి, ప్రేమ చేత నింపండి. ఆశ్చర్యకరుడా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఇదిగో నాయన, బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, వ్యాధి బాధలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అయా మరణ పడక మీద ఉన్న వారిని లేవనెత్తండి. అయా మీ కృప చేత నింపండి. ఆరోగ్యము, బలము, శక్తి, జ్ఞానము, సుఖజీవనంతో జరుగు సంవత్సరాలు వెంబడి నడిపించండి. అయ్యా ఇదిగో నాయన, వారికి ఉండే ప్రతి ఒక్క అనారోగ్యాన్ని నజరేయుడైన క్రీస్తు నామంలో దూరపరచండి. మానసికంగా ఉన్న గాయాలను కట్టండి నా తండ్రి. ఆయా కుటుంబాలను దీవించండి. కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టండి నా తండ్రి. మా కుటుంబాల్లో ఆర్థిక రుణభారాలు తొలగిపోవాలి. మా కుటుంబాల్లో కలహాలు తొలగిపోవాలి.
అయా కుటుంబాల్లో సమృద్ధిని దయచేయండి నా తండ్రి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. యవన బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి, మంచి భవిష్యత్తును దయచేయండి. అయా గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి, సొంత గృహాలు లేని బిడ్డలను దర్శించండి, ఉద్యోగ ఉపాధి లేనటువంటి వారిని దర్శించండి. మీ కృపచేత నింపండి. మా కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. యెహోవా ఉత్తముడని రుచి చూపించే కుటుంబాలుగా ఉండాలి. ఆశీర్వదించండి. మీ కృపచేత నింపమని వేడుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఇదిగో నాయన మరి సమయంలో దూరదేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డలను దీవించండి. వీళ్ళు ఎక్కడున్న ఆత్మీయులుగా రక్షణ పొందిన వారిగా ఉండడానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవా, ఇదిగో నాయన మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీ కాపుదల్లో, రక్షణలోనికి నడిపించమని వేడుకుంటున్నాం. మహోన్నతుడా, మేము జరిగిస్తున్న చిన్న పరిచర్యను దీవించి ఫలింపులోనికి నడిపించి అనేకులకు దీవెనకరంగా నడిపించండి. రేపటి దినాన బుధవారం ప్రార్థనా దినం మీకు మహిమకరంగా జరగటానికి కృపనిచ్చి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.